ఇవాల్టి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుంది. ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా వారోత్సవాలు నిర్వహిస్తున్న సర్కార్. ప్రజాపాలన వారోత్సవాల్లో జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. మక్తల్లో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. వరుసగా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో ప్రజాపాలన వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు పాల్గొంటారు. రేపు కొత్తగూడెం, బుధవారం హుస్నాబాద్, ఆ తర్వాత ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ బహిరంగ సభలకు సీఎం హాజరవుతారు. ఈ నెల 7న ఓయూలో ముగింపు సభ జరగనుంది. ఈ నెల 8, 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమిట్ నిర్వహించనుంది. రైట్, ప్రజాపాలనోత్సవాలు అలాగే గ్లోబల్ సమిట్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారోత్సవాలు అని చెప్తున్నారు. ప్రజాపాలన వారోత్సవాలు ఏం జరగబోతుంది, ఏంటి ప్రధాన ఎజెండా ఏంటి, ఆ తర్వాత గ్లోబల్ సమిట్ పై కూడా చర్చ ఉండబోతున్నట్టుగా చూస్తున్నాం. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. సరే, ఈరోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలను గ్రౌండ్ లెవెల్లో ప్రజలందరికీ తెలియజేయాలని పార్టీతో కలిపి ప్రభుత్వం ఈ వారోత్సవాలను జరుపుతుంది. మొత్తం 1,70,00,000కు పైచిలకు నిధులను ఈ వారోత్సవాల నిర్వహణ కోసం విడుదల చేశారు. అట్లాగే జిల్లాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్లు కూడా ఈ రోజు నుంచే ఉండబోతా ఉన్నాయి. వారోత్సవాలు జరుగుతున్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లో, అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తుంది పార్టీ. అట్లాగే ప్రభుత్వం కలిపి నిర్వహణ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మక్తల్కి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంటుంది. రేపు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడెంలో ఉండబోతుంది. దాని తర్వాత వరంగల్, దాని తర్వాత ఆదిలాబాద్, మళ్ళీ వరంగల్కి సంబంధించినటువంటి పర్యటన, అట్లాగే నల్గొండల్, ఇట్లా మొత్తం 6వ తేదీ వరకు షెడ్యూల్ పూర్తిగా జిల్లాలకు సంబంధించినటువంటి వారోత్సవాలు, అక్కడ బహిరంగ సభలు, దానికి సంబంధించినటువంటి ప్రకటనలు, ఆయా జిల్లాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చిస్తారు. ఇక 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో ముగింపుకు సంబంధించినటువంటి వారోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో వెళ్ళినటువంటి సందర్భంలో 1,000 కోట్ల రూపాయలను ఇస్తామని ఆయన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైనట్లుగా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక 8, 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అన్ని శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, 2047కు సంబంధించినటువంటి ఒక విజన్ అయితే 2035కు సంబంధించినటువంటి ఒక విజన్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్లో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికల మీద విజన్ తెలిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి.